నమస్తే అండి. ఒక రైలు ప్రయాణంలో ప్రయాణం చేస్తూ ఉండంగా ఒక అతనికి అతని సీటు కింద కాలుకి ఏదో మెత్తగా తగిలిందంటండి. అదేందాక మెత్తగా కాలుకి తగలతుందని చూసేసరికి ఒక పర్సు అతనికి చేతికి దొరికిందంట. పర్సు తీసి చూస్తే అందులో కొంత డబ్బులు, ఒక కృష్ణుడు ఫోటో దాంట్లో ఉన్నాయంట. అది చూసిన వెంటనే అతనికి ఏమనిపించిందంటే పాపం ఎవరో పర్సు పోగొట్టుకున్నారు. అతను వాళ్ళ ఊరికి చేరలేడు కదా! ఎవరితో ఇచ్చేద్దామని చెప్పేసి గట్టిగా అరిచాడంట. నాకొక పర్సు దొరికిందండి. ఎవరిదో దీంట్లో ఏముండాయో దాని ఆనవాళ్ళు చెప్తే మీకు ఇచ్చేస్తానని చెప్పి అరిచాడంట. ఆ బెర్త్‌లో ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ జేబులన్నీ తవుడుకున్నారంట. అది చూస్తే ప్రతి ఒక్కరి పర్సులు జేబులో ఉన్నాయంట. కానీ ఎవరు మాది కాదండి అని చెప్పేసి గమ్ముగా చూస్తా ఉన్నారంట. పాపం ఎవరిదో ఆ పర్సు వచ్చి తీసుకుంటే బాగుండని చెప్పి అందరూ ఆదుర్దాగా ఎదురు చూస్తూ ఉన్నారంట. ఈ లోపల ఒక పెద్దాయన పాపము ఇంచుమించు 90 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చిన్నగా అడుగు వేసుకుంటూ వచ్చి ఆయన్ని అడిగాడంట. "అయ్యా! ఆ పర్సు నాదయ్యా" అని అన్నాడంట. ఆయన చూడంగానే ఇతనేంటంటే, "నీదని చెప్తున్నావయ్యా? ఏదన్నా ఆనవాళ్ళు చెప్తేనే ఇస్తాను. ఊరికే నీదని చెప్పేసి ఇచ్చేయలేను కదా" అని అన్నాడంట. చెప్పాడంట. అంతలో డబ్బులుండాయి, కృష్ణుడి ఫోటో ఉండాది అని చెప్పాడంట. పక్కన ఆ వ్యక్తి పర్సు ఎవరికైతే దొరికిందో అతను అడిగాడు, "కృష్ణుడి ఫోటో పెట్టుకుంటే ఎట్లా? ఎవరైనా పెట్టుకుంటారు దేవుడి ఫోటోలు. నీ ఫోటో ఎందుకు పెట్టుకోలేదు" అని అడిగాడంట. అతను పాపం కన్నీళ్ళు కారిపోతున్నాయంట పెద్దాయనకి ఆ మాట అడగంగానే. అప్పుడు చెప్పాడంట, "నాయనా నా ఫోటో పెట్టుకున్న దానికి రీజన్ ఏందో చెప్తున్నాను విను. నీకన్నా 3 అంతల వయసు నాది ఎక్కువుంటది. మొదట్లో వయసులో ఉన్నప్పుడు నేను చాలా అందగాడిని అని చెప్పేసేటువంటి అహంకారం నాకుండేది. ఉద్యోగం చేస్తా ఉండేవాడిని నేను, పెద్ద ఉద్యోగము. ఎప్పుడు నా ఫోటోనే పర్సులో పెట్టుకొని తిరుగుతా ఉండేవాడిని. పెద్దగా ఎవరితో కూడా మాట్లాడేవాడిని కాదు. కొద్ది రోజులకి మా వోళ్ళు నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత నా భార్య కూడా చాలా అందంగా ఉంటది. అందుకని నా భార్య ఫోటో పెట్టుకొని తిరిగేవాడిని. ఒక 2 సంవత్సరాల తర్వాత నాకొక కొడుకు పుట్టాడు. కొడుకుని ఏంటంటే అల్లారు ముద్దుగా పెంచేవాడిని. ఆఫీస్ అయిపోతే పోయి నా కొడుకుతోని ఆడుకుంటూ ఉండేవాడిని. ప్రెజెంట్ నా కొడుకు పరిస్థితి ఏంటంటే బయట దేశాల్లో సెటిల్ అయిపోయాడు. నాతో కనీసం నెలకొక రోజు కూడా మాట్లాడేటందుకు టైం లేదు. నా భార్య శరీరం వదిలేసి వెళ్ళిపోయింది. ప్రెజెంట్ నా అనుకునే వాళ్ళు ఎవరు కూడాను నన్ను పలకరించేటందుకు కూడా అవకాశం లేదు. అందుకని ఎప్పటికైనా గాని దేవుడే దిక్కు అనేసి ఈ వయసులో నాకు జ్ఞానోదయం కలిగి, ఇదిగో నా చేతిలో భగవద్గీత ఉంది చూడు. ఎప్పుడూ భగవద్గీత చదువుకుంటూ కృష్ణుడి ఫోటోని దాంట్లో పెట్టుకొని ఉన్నాను. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా గాని దేవుడి ఫోటో కాడికెళ్ళి దేవుడితోనే చెప్పుకుంటాను నాయనా. అందుకని మనుషుల కన్నా కూడాను దేవుడిని నమ్మితేనే మనకి ఏ రోజుకైనా గాని అవసరాలు తీర్చేటందుకు అవకాశాలు ఉన్నాయి. అదే నాయన విషయం అని చెప్తాడంట. అది చెప్పేటప్పుడు అతనిలో నిజాయితీ కనబడ్డదంట వాళ్ళకందరికీను. వాళ్ళ కళ్ళల్లోనూ, ఈళ్ళ కళ్ళల్లోనూ నీళ్లు రావడం మొదలుపెట్టాయంట. ఆ పర్స్ అతనికి ఇచ్చి అతని పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడంట. అతను దిగాల్సిన స్టేజ్ వచ్చిందంట. ఆ పర్స్ ఎవరికైతే దొరికిందో అతను దిగి బయటికి దిగంగానే ఆ గోడ మీద కనబడతాదంట. భగవద్గీత చదవండి, దేవుడికి దగ్గరవ్వండి అనేసి కొన్ని పోస్టర్లు రాసుంటాయంట. కింద ఫోన్ నంబర్ కూడా రాసుంటారంట. భగవద్గీత కావాలనుకున్నోళ్ళు ఈ నంబర్‌కి ఫోన్ చేయండి అనేసి. వెంటనే అతను ఏం చేస్తాడనంటే, నేను ఏ కాడికి భగవద్గీత తీసుకొని పోవాలని చెప్పేసి ఆ నంబర్‌కి ఫోన్ చేస్తాడంట. ఫోన్ చేయంగానే అతను చెప్తాడంట. ఎక్కడున్నారంటే అతను పలానా రైల్వే స్టేషన్‌లోనే ఉన్నానని చెప్తాడంట. నేను మీ దగ్గరికి రావాలంటే అరగంట పడతాదండి. మీరు ఉండగలిగితే అక్కడ ఇవ్వండి ఇస్తాను. లేదు మీ అడ్రెస్ చెప్తే అడ్రెస్ తెచ్చిస్తానని చెప్తాడంట. లేదండి మీరొచ్చేదాకా ఇక్కడే ఉంటాను నేను. భగవద్గీత తీసుకొని ఇంటికి పోతానని చెప్పేసి గట్టిగా చెప్తాడంట ఆ ఫోన్‌లో అవతల వ్యక్తికి. అలాగని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఒక అరగంట లోపల అతని కాడికొచ్చేసి ఫోన్ చేస్తాడంట రైల్వే స్టేషన్ కాడికొచ్చేసి. ఎప్పుడైతే ఫోన్ మోగుతాదో ఇతను చూసి చెయ్యి ఊపుతాడంట. వచ్చి భగవద్గీత అతనికి ఇస్తాడంట. అతనికి భగవద్గీతకు సంబంధించిన అమౌంట్ ఎంతో ఇచ్చేసి దాన్ని తీసుకెళ్తాడంట. అది పట్టుకోగానే అతనికి అనిపిస్తదంట. ఆ పెద్దాయన చెప్పింది అబద్ధం అనుకున్నాను నిజమేను. నా చేతిలో ఈ భగవద్గీత గాని ఉంటే నేను ఏమైనా సాధించగలుగుతాను. నీతి నిజాయితీలు కూడాను ఎప్పుడు కూడా గ్రంథం పట్టుకుంటే రాదు. దీనిని చదివి ఆచరిస్తేనే వస్తాయి. చాలా మంది చెప్తారు, మీ ఇంట్లో భగవద్గీత పెట్టుకో, అల్లా గ్రంథం పెట్టుకో అనేసి. అది పెట్టుకున్నంత మాత్రాన ఏమీ రాదండి. దేవుడి ఫోటో జోబులో పెట్టుకున్నంత మాత్రాన ఏమీ రాదు. వాళ్ళు చెప్పిన నీతులు విని
ఆచరిస్తేనే మనకి ఏమైనా వస్తాయి. దయచేసి అర్థం చేసుకొని మనం ఆ గ్రంథంలో ఏముండదు దానిని పాటించాలి, 10 మందికి సహాయం చేయాలి. ఎవరిని కూడాను కలలో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే మీ జీవితము మంచి స్థితికి పోయి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయండి. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం.